శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్న ఏ ఐపీఎల్ జట్టు అయినా ఆ జట్టు తమ మొదటి మ్యాచ్లో ఓడిపోవడం దాదాపు అసాధ్యం. ఇది అతను ఢిల్లీ క్యాపిటల్స్తో ప్రారంభించి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వరకు కొనసాగిస్తున్న ఒక ప్రత్యేకమైన ట్రెండ్. ఏ లీగ్ లేదా టోర్నమెంట్లోనైనా తన ప్రారంభం అద్భుతంగా ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది, మరియు అయ్యర్ కెప్టెన్సీలో అది దాదాపు ఖాయమవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో అతను 2018లో కెప్టెన్సీని స్వీకరించాడు మరియు మొదటి మ్యాచ్లోనే విజయాన్ని అందించాడు. ఆ తరువాత కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ కెప్టెన్గా కూడా అతను మొదటి మ్యాచ్లో విజయం సాధించే వరుసను కొనసాగించాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా అతను గుజరాత్ టైటాన్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించాడు, తద్వారా అతని ప్రత్యేకమైన రికార్డును నిలబెట్టుకున్నాడు. అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంటుందా లేదా అనేది చూడటం ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలలో అతను నాయకత్వం వహించిన ప్రతి జట్టు టైటిల్ విజయాన్ని నమోదు చేసింది.